అండ్ ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గడపకి తులసి కోటకి పూజ చేసుకోవడానికి తులసి కోట దగ్గర కడిగి ముగ్గు వేసుకుని గడపకు కూడా పసుపు రాసేసుకుని బియ్యం పిండితో ముగ్గు వేసేసుకుని గడపకి పూజ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకుని కొంచెం పాయసాన్ని తులసి కోట దగ్గర కూడా నైవేద్యంగా పెట్టుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకుని సూర్య నమస్కారం అది కూడా చేసేసుకుని టిఫిన్ అయితే వేసుకుంటున్నాను. ఈరోజు ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ తిన్నాను. మొన్న మా అత్తయ్య అల్లం పచ్చడి ఇచ్చింది కదా, ఇటువంటి పూజలప్పుడు అది వేసుకోవడానికి ఉంటుందని అల్లం పచ్చడిలో వెల్లుల్లి వేయకుండా చేసిందంట. ఆ పచ్చడి వేసేసుకొని దోశలు తినేసి వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు పప్పుచారు పెట్టేసి దొండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను. తీరా దొండకాయలు కోసి చూస్తే అన్నీ ముగ్గిపోయాయి. అందుకని దాంతో పచ్చడి చేసేద్దామని చెప్పేసి కూరగాయలు కట్ చేయకముందే పప్పు కుక్కర్లో పెట్టేసాను, ఉడికిపోయింది. ఇంక పప్పుచారు పెట్టేసి దొండకాయలు కూడా మగ్గించేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం చింతపండు వేసేసుకుని పచ్చడి కింద అయితే ఆడేసుకున్నాను. వంట కంప్లీట్ అయిపోయింది. ఎండ ఎక్కువగా ఉందని గిన్నెలు క్లీన్ చేయలేదు. జట వేసుకుని ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని సాయి కోట్ అయితే రాసుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.